రైట్ డీటెయిల్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్భాన్ని ప్రజావంచన దినోత్సవంగా నిర్వహిస్తోంది బీజేపీ. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టింది. మహాధర్నాకు తెలంగాణ బీజేపీ నేతలు తరలివచ్చారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనకందరికీ తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూశాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన రెండే చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా, మీ ప్రజాభవన్లో చర్చకు రావాలా, లేకపోతే ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. ఉండాలంటే నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో ఈ రాష్ట్ర ప్రజానికం నడిచే విధంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసి భవిష్యత్తులో ఈ తెలంగాణ అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగిరితే తప్ప ప్రజలకిచ్చే హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అనేది ఈ మహాధర్నా ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేని పక్షంలో మిమ్మల్ని గ్రామాలలో అడుగుపెట్టనిచ్చే పరిస్థితి లేదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేను సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో ప్రత్యేకించి ఒకే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది. మీరు దళితుల ఆదరణ కోల్పోయినరు,
ఆదివాసీల ఆదరణ కోల్పోయినరు, అదేవిధంగా బంజారా బడుగు బలహీన వర్గాల రైతుల ఆదరణ కోల్పోయినరు. కాబట్టి ఒకటే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది. మీరు నల్లమల్ల బిడ్డ అని పదే పదే చెప్తా ఉన్నారు కదా, దమ్ముంటే నల్లమల్లలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చూడండి అంటే పోటీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లమల్ల గడ్డన ఈ కాషాయ జెండా స్థానిక సంస్థల్లో ఎగరవేసింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగరవేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్షగా దేశ ప్రజలు ఏ రకంగా అయితే భావిస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలియజేసి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఈ మహాధర్నా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు రాష్ట్ర పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మన జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ డికే అరుణక్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా మన బీసీలకు ఏ విధంగానైతే 42% ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీసీలను వంచిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మోసం చేసిందో అనేది కూడా మన బీసీల ద్వారా మన బీసీ నాయకులు, అదేవిధంగా మన వకలాపురం కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణమోహన్ గారిని. భారత్ మాత